నేను నా కుటుంబ సభ్యులు బాగుండాలి, మిగతా వారు ఎలా పోతే నాకెందుకు అనే ధోరణే సాధారణంగా చాలా మందిలో చూస్తూ ఉంటాం. చుట్టూ ఉన్న సమాజం గురించి ఏమాత్రం ఆలోచించం. కానీ ఆ వైద్య దంపతులు మాత్రం అలా కాదు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. ఆ దిశగా నిర్విరామంగా కృషి చేస్తూ మానవత్వానికే సరికొత్త అర్థం చెబుతున్నారు. విరిసిన మందారం చూస్తే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. ఎవరో చిరునవ్వుతో పలకరించినట్లు అనిపిస్తుంది. అందుకే ఆ పువ్వునే తమ సంస్థకు గుర్తుగా పెట్టుకున్నారు హైదరాబాద్కు చెందిన వైద్య దంపతులు సూర్యప్రకాష్, కామేశ్వరి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లవుతున్నా పేదల బతుకుల్లో మార్పు రావడం లేదని బాధపడ్డారు. తమ వంతుగా ఏదైనా సాయం చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చారు. అందరూ బాగుండాలి అంటూ సరికొత్త ఉద్యమానికి తెరతీశారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలి. ఏ చిన్నారి పౌష్టికాహార లోపంతో చనిపోకూడదు. ఏ తల్లి రక్తహీనతతో బాధపడకూడదు. ఎవరూ ఆత్మహత్య చేసుకోకూడదు. ఇదే వారి ఆకాంక్ష. అందరూ బాగుండాలనే లక్ష్యంతో 17 ఏళ్ల క్రితం సమాజ సేవకు నడుం బిగించారీ దంపతులు. హైదరాబాద్ నాగోల్లో ఓపెన్ హౌస్ పేరుతో ఆశ్రమం ఏర్పాటు చేసి అనాథ పిల్లలను చేరదీశారు. మనసున్న మారాజులు ఎవరైనా వచ్చి వారితో గడిపే అవకాశం కల్పించారు. తమకు నచ్చిన ఆహార పదార్థాలు వండి పిల్లలకు వడ్డించవచ్చు. ఇవన్నీ ఆశ్రమంలోనే లభ్యమయ్యేలా ఏర్పాట్లు చేశారు. వైద్య వృత్తిలో ఉన్న ఈ దంపతులు ముందుగా ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. భాగ్యనగరంలోని పలు ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ప్రజలకున్న సందేహాలు తీరుస్తున్నారు. ముఖ్యంగా మహిళల వ్యక్తిగత ఆరోగ్యం, పౌష్టికాహార లోపం, రక్తహీనత నిర్మూలనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు. మేము చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటించినప్పుడు, వేరే రాష్ట్రాల్లో చూసినప్పుడు ఏంటంటే ముఖ్యంగా మన గైనిక్ కేర్, చిన్న ఇబ్బందులు పిల్లలు అయిపోయిన తర్వాత అవి సరిగ్గా అడ్రస్ జరగట్లేదు. దానికి మెయిన్ ఉదాహరణ ఏంటంటే మన గర్భసంచి ఎన్ని ఆపరేషన్స్ జరుగుతున్నాయన్న దాన్ని బట్టి, గణాంకాలను బట్టి మనం చెప్పచ్చు. వాళ్ళల్లో బోన్ డెన్సిటీ తగ్గడం, ఆస్టియోపోరోసిస్ చేంజెస్ రావడం, వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ ఉండడం, ఇవన్నీ మేము గమనించాం అనమాట. సో ఇది చాలా చాలా ఇబ్బంది అయిన విషయం అనమాట. సో ఆకుకూరలు తినకపోవడం వల్ల మనకి ఇండియాలో ఎనీమియా అంటే రక్తహీనత చాలా ఎక్కువ ఉందన్నమాట. ఈ రక్తహీనత వల్ల కూడా వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. పీరియడ్స్ వచ్చినప్పుడు వీక్నెస్ ఎక్కువ అవడం వల్ల గర్భసంచిని ఒక ఫ్రెండ్ లాగా చూసే అప్రోచ్ తోటి ఈ 70 రోజులు మాట్లాడాం అనమాట. మాకు ప్రాంతీయతతో భేదం లేదు, భాషతో భేదం లేదు అనే ఒకే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం మొదలడం జరిగింది. వచ్చే ఏడాది వి విల్ ఎక్స్టెండ్ టు ముంబై అండ్ గోవా. దెన్ 2017 జూన్ 4 నుంచి 71 రోజులు చేస్తాం ఇది. అలానే ఆ తర్వాత మేము ఢిల్లీ అండ్ చండీగఢ్ ఈస్ అవర్ టార్గెట్. 70 సంవత్సరాల్లో మనం ఒక్కసారిగా 10 శాటిలైట్స్ మనం లాంచ్ చేస్తున్నాం. కానీ కింద చూస్తే మనకి డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. మనిషి అకాల మరణం జరగకుండా కూడా చూసే బాధ్యత మనదే. ఈ దంపతులకు సొంతంగా ఆసుపత్రి ఉంది. దాని ద్వారా వచ్చిన ఆదాయమంతా సమాజ సేవకే ఖర్చు పెడుతున్నారు. వాళ్లు మాత్రం సాదాసీదా జీవితాన్నే గడుపుతున్నారు. మున్ముందు దేశమంతా తిరిగి ఆరోగ్యంపై ప్రచారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందరూ బాగుండాలంటూ వీరు చేస్తున్న కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు. మిగతా వారిలో స్ఫూర్తి రగిలిస్తున్నారని మెచ్చుకుంటున్నారు.